హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాప్ జూబీ వ్లాగ్స్. ఈరోజు తమ్నెల్లో చూపించినట్టుగా చపాతీ పిండి ఎలాగా సాఫ్ట్గా కలుపుకోవాలో చూపిస్తానండి. బ్యాచులర్స్ సైతం ఈ చపాతీ పిండిని ఈజీగా కలిపేసుకోవచ్చు. ఈ పిండి కలుపుకునే విధానం బట్టే మనకి చపాతీ అనేది వస్తుందండి. ముందుగా నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానంటే ఆశీర్వాద్ ఆటా తీసుకున్నాను, ఉప్పు తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను. ఇది ఆశీర్వాద్ ఆటాకి ఒకలాగా కలుపుకోవాలండి, వేరే ఆటాకైతే వేరేలా కలుపుకోవాలి. అది నేను చెప్తాను మీకు కొలతలు చూపించి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ మొత్తంగా 2 గ్లాసెస్ అయితే ఉన్నదండి. అది కొంచెం ఒలిగిపోయింది. అందులో సాల్ట్ బాగా ఒకసారి మిక్స్ పట్టుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ హ్యాండ్ అనేది పామ్ అనేది యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫింగర్స్తోనే మనం కలుపుకోవాలి. అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది, మీకు బాగా కలుపుకోవడానికి కూడా వీలుబాటుగా ఉంటుంది. ఈ అరచెయ్యి అనేది మనం అసలు యూజ్ చేయకూడదు, లాస్ట్లో యూజ్ చేయాలి. ఇగోండి చూడండి, ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మనం చపాతీ పిండిని అయితే కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ చపాతీ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా ఫ్లఫీగా మనకి రోటీస్ అయితే తయారవుతాయండి. ఇప్పుడు నేను ఏంటంటే ఈ చపాతీ పిండి ఇలా కలిపాను కదా, ఇది కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇగోండి చూడండి ఎలా చేస్తున్నానో. మోచేయితో మనం కలుపుకుంటే మనకి చపాతీ పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి, హ్యాండ్తో కన్నా మోచేయి అంటే. ఎందుకంటే బలం కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే బాగా వస్తుంది. ఇంకోండి నేను చూడండి, నేను పంచి ఇచ్చినట్టుగా కలుపుకుంటున్నాను. అప్పుడైతే మనకి చపాతీ పిండి అనేది బాగా కలుస్తుందండి. ఇగోండి ఇట్లా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేస్తే మనకి పిండి ఎక్కడ కూడా ఉండలు కానీ లేకపోతే పొడి పిండి కానీ ఎక్కడ ఉండకుండా మొత్తం పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇది కనీసం ఇలా కలుపుకోవడం అయితే కనీసం 5 నుంచి 6 నిమిషాలు అయితే మనం బాగా కలుపుకోవాలండి ఈ పిండిని అయితే. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఇగోండి ఇదే విధంగా కలుపుకోవాలి. నేనైతే చాలా స్పీడ్గా కలిపేసుకుంటానండి, నాకు ఈ వీడియోలో కలిపే అంత టైం అయితే కూడా నేను తీసుకోను. ఇగోండి చూడండి, ఇంకా అంటే 3/4 కప్పు 2 గ్లాసెస్ ఆఫ్ పిండికి 3/4 అంటే 3 వంతులు గ్లాస్తో నీళ్ళు అయితే తీసుకోవాలి. ఇగోండి నేనైతే ఒక్క స్పూన్ కూడా కాదు, అది చిన్నది 1/2 టీ స్పూన్ లాగా నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. లాస్ట్లో ఇది కలపాలి. ఇగోండి మోచేయితో చేస్తే మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా అయితే వస్తుందండి మనకి. ఇలా చూపిస్తున్నాను కానీ నేను అలా కూడా చేయనండి, జస్ట్ అలా చేసేసి నేను మూత పెట్టేసుకుంటాను అనమాట. మీకు వీడియోలో మీకు తెలియాలని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. ఈ చపాతీ పిండి నేను 2 గ్లాసెస్ ఆఫ్ పిండి తీసుకున్నాను కదా, 8 చపాతీస్ అయితే అవుతాయండి. 8 చపాతీస్ కావాల్సినంత పిండి అయితే నేను కలుపుకున్నాను అనమాట. ఆ గ్లాసు చూసారు కదా, ఆ గ్లాస్ ఎంత ఉందో, ఆ గ్లాస్తో 2 గ్లాసులు ఇగోండి ఇలా చేసుకొని ఇగోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసేసుకోవడమే చపాతీలు. మధ్య మధ్యలో పొడిపిండి అనేది చల్లుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బాగా హై ఫ్లేమ్లోనే చపాతీలు అనేది కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా హీట్ పొగలు వచ్చిన తర్వాత అప్పుడు చపాతీ వేయాలి. అంటే పొగలు మాత్రం కాదండి, మామూలుగా బాగా హై ఫ్లేమ్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. ఈలోపు ఇగోండి నేను 2వ చపాతీ కూడా చేస్తున్నాను. ఇదిగోండి చపాతీ నేను కలుపుతూ చపాతీ నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చపాతీని.
హై ఫ్లేమ్లోనే ఉంది చూసారా స్టవ్ అనేది. ఇలా తిప్పితే ఏమవుతుందంటే ఈవెన్గా మొత్తం కాలుతుంది అన్నమాట. బబుల్స్లా వస్తుంది. ఆ బబుల్స్ లాగా పైన ఫామ్ అయినంత వరకు కొంచెం ఉంచి అప్పుడు మనం తిప్పాలి రోటీ అనేది. ఇదిగోండి, ఇప్పుడు ఇగోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి రోటీ అనేది పొంగుతుంది అనమాట. ఈ రోటీని మడత పెట్టి చేస్తారు, అవన్నీ అవసరం లేదండి. మడత పెట్టి చేసింది కూడా అది కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఈ విధంగా చూపించాను. ఈ రోటీని 4 భాగాలుగా చేసి మడత పెడతారు. అది కూడా నేను కావాలంటే మీకు చూపిస్తానండి. అంటే ఇది బేసిక్ ఎలా చేసుకోవాలా అనేది నేను చూపించాను ఈ వీడియోలో అయితే. అంతే, నేను నెయ్యి వేసాను కాబట్టి ఇలా పొగలు వస్తుంది. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను నెయ్యి వేసుకొని కాల్చాను అనమాట. ఇంకా రాగి రోటీ ఇవి కూడా నేను చేస్తానండి. రాగి రోటీ కూడా చేస్తాను. కాకపోతే బేసిక్ మెథడ్ ఆఫ్ రోటీ మేకింగ్ అనేది మీకు చూపించాను. ఇదిగోండి రోటీ విత్ నేనేమో కర్రీ కూడా